ఆర్మూర్ ప్రజలందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ సిఎస్ చైతన్య, నిత్య ఐఎన్టీ హాస్పిటల్ ఆర్మూర్. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నిత్య ఐఎన్టీ హాస్పిటల్ కి ఏ చెవి కండిషన్స్ లో మన దగ్గరికి రావాలి. ఫస్ట్ ఏంటంటే చెవులో చీము కారడము, మోస్ట్ కామన్ కండిషన్ ఇది. సెకండ్ వచ్చేసి చెవు నొప్పి, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో మిడ్ నైట్ వాళ్ళకి చెవు నొప్పి అని చెవు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి తల తింపడం అంటే వర్టిగో అంటాము. దట్ ఈస్ ఆల్సో ప్యూరీ, అంటే మోస్ట్లీ ఈఎన్టీ వాళ్ళే ట్రీట్ చేస్తారు ఆ కండిషన్ ని. చెవులో శబ్దాలు వినిపించడము, టినిటస్ అంటాం దాన్ని, రింగింగ్ సౌండ్, ఇయర్ ఫుల్నెస్ ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే ఇయర్ చెవు బరువుగా అనిపించడము, చెవులో ఏదో ఉన్నట్టు అనిపించడము, సడన్ రింగింగ్ సౌండ్ అంటే ఏదో సడన్ సెన్సేషన్. సో అట్లాంటి టైంలో మోస్ట్లీ అదొక ఫారెన్ బాడీ, మోస్ట్లీ ఇన్సెక్ట్ ఫారెన్ బాడీస్ అనేది కామన్ గా చూస్తున్నాం ఈ సమ్మర్ లో. జనరల్ గా పిల్లల్లో ఆడుకునేటప్పుడు, ఎస్పెషల్లీ హోలీ అట్లాంటి కండిషన్స్ లో చెవులో వాటర్ వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. ఈవెన్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ లో ఉన్నప్పుడు చెవు లోపల ఉన్న స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అయ్యి పెయిన్ రావడం జరుగుతుంది. ఈ రొటీన్ ఇయర్ కండిషన్స్ లో మీరు ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే అండ్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఇయర్ ని కంట్రోల్ చేయొచ్చు.